ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యానాన్ని పఠించి వాక్య భాగంలోనికి కొద్ది నిమిషాలు వెళ్ళి ప్రార్థించుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందామండి. ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వినుటకు మా ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి జాయిన్ అయినందుకు మీకు దేవుని నామంలో వందనాలు తెలుపుతున్నాము. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనము. కీర్తనల గ్రంథము 23:4 ఏం చెప్తుందంటే అండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉండవు, నీ దుడ్డు కథయు నీ దండును నన్ను ఆదరించును. మనకు ఈ వచనంలో మనము ఎక్కడికైనా ఒక అడవుల్లోనికి కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంకాల పూట మనం ఒంటరిగా ఉంటే మనకు కొంచెం భయంతో కూడిన బాధ, అనేక ఆలోచనలు వస్తాయి. దావీదు మహారాజుకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడ ఉన్నను నేను భయపడను, ఎందుకంటే దేవుని యొక్క రక్షణ నాకు ఉన్నది కాబట్టి ఆయన నా ఓదార్పులోను నా భయములోను నా అనిశ్చితిలోను నన్ను ముందుకు సాగటానికి దేవుడు నన్ను నడిపిస్తాడు అని ధైర్యంతో కూడిన వచనాలు మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన కష్టాలైనా భయాలైనా ఏదైనా నిందలు వచ్చినాను భయపడకుండా దేవునికి ప్రార్థించి మొదలెడితే సమస్తము చేయగల దేవుడు మనకున్నాడని నమ్మి, సజీవుడైన దేవుడు మనకున్నాడు కాబట్టి మన బాధలన్నిటినీ ఆయన ముందు ఉంచి రాత్రికాల సమయంలో ముందుకు సాగుదామండి. దేవుడు మనకు సెప్టెంబర్ మాసం 30వ తేదీ దాకా మనల్ని రక్షించినందుకు దేవునికి వందనాలు కూడా తెలుపుతూ మరి ఈరోజు ప్రార్థనలోనికి ముందుకు వెళ్దాం. మమ్మల్ని అత్మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము కూడి ప్రార్థించుకుంటూ మాకు సమయం దయచేసినందుకు నీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. మరి ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థించుకుంటుండగా తండ్రి, మా అవసరంలో ఎదిగిన దేవుడు మీరే ఉంటుండగా తండ్రి, మాకు రాత్రిపూట భయాన్ని కానీ బాధను కానీ అనిశ్చితిని కానీ లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబ అవసరతలు ఏమున్నాయో మీకు బహాటంగా తెలుస్తున్నాయన ప్రభువా. మాకు కుటుంబంలో ఉన్న సమస్యలను తీసివేయమని వేడుకొంచున్నాం. కుటుంబములో ఉన్న ఆర్థిక ఇబ్బందులైతేమి మనస్పర్ధలైతేమి తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. కొన్ని కుటుంబాలు అప్పుల్లో ఉండి తండ్రి, మరి కుటుంబాలు మరి బాధలు పడుచుంటారు తండ్రి. ఆ కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన ప్రభువా, ఆ లోన్లు ఏ విధంగా అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయమని మార్గం చూపమని అడుగుచున్నాం. అదేవిధంగా నాయన మరి మీరు మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. యవనస్తులైన బిడ్డలు ఉద్యోగాల కోసము చదువుల కోసము దూర ప్రాంతాల్లో ఉంటుండగా నాయన తల్లిదండ్రులను వదిలి వారు నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఉద్యోగస్తులు తండ్రి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దూర ప్రాంతాల్లో ప్రయాణిస్తుంటుండగా వారు గృహమునకు సుఖంగా సంతోషంగా చేరి నేను స్తుతించుకునే భాగ్యం ఈ రాత్రికాలం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మరి పెద్దవారిని దీవించండి తండ్రి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసున్నాయన. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా నాయన మరి ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసున్నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క మనిషిని మీరు చెప్పిన తండ్రి, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపకముందే నేను నిన్ను ఎదిగినానని చెప్పిన దేవా, మీరే సహాయం దయచేస్తారని మేము అడుగుచున్నాం తండ్రి. మా మనవులన్నీ విని మా మనవులకు మాకు సహాయం దయచేస్తామని అడుగుచున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము మిమ్మల్ని ప్రార్థించకుండా మా ప్రార్థనకు తోడు నీడుగా ఉన్నందుకు వేల కొద్ది స్తుతులు స్తోత్రం నాయన ప్రభువా. మరి సెప్టెంబర్ మాసం 30వ తేదీ చివరి రోజున నేను మిమ్మల్ని ప్రార్థించుండగా తండ్రి, మా ప్రార్థన మనవులను విని మరి మాకు ఒక నూతన దినాన్ని మరి నూతన నెలను మేము అడుగుటకు మాకు సహాయం దయచేస్తావని కొద్ది విన్నపంలో మా ప్రభువును ప్రియుడైన యేసుక్రీస్తు నడివినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకొని ఈ రాత్రి విశ్రాంతి తీసుకొని మరికొన్ని వాగ్దానాల కోసము ప్రార్థన అవసరాల కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.